నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. నమస్కారం అండి. మహాదేవ. మురళి గారు, మరొక్క మారు మైత్రేయ ముహూర్తం వస్తోంది. మరి ఎప్పుడు వస్తోంది ఈ సెప్టెంబర్ మాసంలో మైత్రేయ ముహూర్తం? తప్పకుండా 10వ తారీఖు వచ్చినటువంటి మైత్రేయ ముహూర్తాన్ని అందరూ కూడా వినియోగించుకోవడం జరిగింది. ఒకరైతే మైసూరు నుంచి పాపం కాల్ చేస్తూ ఉన్నారు. వారు ప్రతి గురుగారు ఎప్పుడు ఏ నెలలో ఎప్పుడు వస్తుంది అని చెప్పి, మళ్ళీ ఎప్పుడు వస్తుంది అవన్నీ అంతా వీడియోలోనే ఉంటుందమ్మా, మీరు వీడియోలోనే వీక్షించండి అని చెప్పడం జరిగింది. ముహూర్తాన్ని మిస్ అయితే ఐ మిస్ యూ గురూజీ అని పెడుతున్నారు. అంటే ముహూర్తాన్ని మిస్ అయ్యారని. ఏమవుతుందంటే అండి, ముందు ఒక 2 days ముందు మనం వేయొచ్చు యాక్చువల్ గా, కానీ అది వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది, మిస్ అవుతున్నారు. సో ఒక రోజు ముందు వేస్తే వైరల్ అవటం లేదండి. ఇది వైరల్ అయ్యేటువంటి విషయం కనుక రీచ్ అవ్వాలని, ఎండ్ ఆఫ్ ది డే రీచ్ అవ్వాలని కొంచెం రెగ్యులర్ గా చూస్తూ ఉండండి. బెల్ ఐకన్ ని ప్రెస్ చేసుకోండి. రెడ్ టీవీ భక్తిని ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఒక్కసారి చెక్ చేస్తూ ఉండండి. ఓకే, రైట్. ఒకసారి కమెంట్స్ చూడమంటారా? తప్పకుండా. టెల్ బిఫోర్ కాదు, ఆయన మనిషి వచ్చాడు కదా, ఒక 30 లక్షల రూపాయలు అప్పు తీర్చుకున్నటువంటి వ్యక్తి ఆయన పర్సనల్ గా కలిశారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి. 30 లక్షలు అప్పు తీర్చుకున్నటువంటి వ్యక్తి డైరెక్ట్ గా మురళి గారిని వచ్చి కలిశారు పర్సనల్ గా. ఏమి ఇచ్చారు మీకు? ఏదో బహుమానాలు కూడా ఇచ్చినట్టున్నారు. స్వీట్ బాక్స్ అంటే స్వీట్ బాక్స్ సేపులు తెచ్చి ఇచ్చారు. కానీ చాలా సంతోషం. అక్కడికే సరదాగా అంటున్నారు. అదే పర్వాలేదు. రైట్. ఆయన వచ్చారు, ఆయన కలిశారు, ఒక వీడియో కూడా తీసుకున్నారు లక్కీగా మురళి గారు. ఒక్కసారి ఆయన అనుభవాన్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. వీడియో ప్లీజ్. ఇక్కడ భీమవరం పద్మిని మేడం గారితో అదే మాట్లాడారు మీరే కదా? విషయం ఏంటంటే, నేను మా పాపకి ఫీజు కట్టానండి 35 lakhs దాకా. మైత్రేయ ముహూర్తం ముందు ఫీజు కట్టానండి. తర్వాత నేను కొంచెం స్ట్రెస్ అయ్యాను ఈ అప్పులు తేవడానికి. అప్పుడు మీ చూశాను. చూసి జనవరిలో రాత్రి 11:30కి వచ్చిందండి. 11:30కి వచ్చింది. నేను ఒక ఫ్రెండ్ ఇంటి కాడ కూర్చుని నేను చెప్పినట్టు ఒక 1000 రూపాయలు ఆ రాత్రి 1000 రూపాయలు పట్టుకెళ్ళి అతనితో పెద్ద మాట్లాడి మీతో పనుడు వచ్చాను, ఏమి ఇస్తానో చెప్పలేదండి. పెద్ద మాట్లాడి ఏంటి అర్ధాయితో వచ్చి ఇప్పుడు రావా అన్నాడు. చిన్న పని ఉందని వచ్చి ఆ ముహూర్తం వచ్చిన తర్వాత, ఇప్పుడు బాబు నీకు ఒక అప్పు ఇవ్వాలి కదా, ఈ 1000 రూపాయలు ఉంచాలని చెప్పి ఇస్తే, అదేంటి 5 రూపాయలు ఇందాక ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు. లేదు, మా గురుగారు ఒక ఆయన చెప్పారు, అది ఈ టైంలో ఏమన్నారు కాబట్టి ఈ టైంలో ఇస్తే బాగుంటుంది అన్నారు కాబట్టి నేను ఈ టైంలో ఇచ్చాను అని ఇచ్చాను. అప్పటి నుంచి క్రమేపీ ఆటోమేటిక్ గా నాకు రావాల్సినవి కానీ నా బాబు హెల్ప్ చేయడం కానీ జరిగితే నేను ఎన్ని క్రెడిట్స్ అనేది తీసేసేయగలను. నేను ఇవాళ కూడా విషయం ఏంటంటే, గొప్ప ఏంటంటే నేను చెప్పడం కాదు, ఇవాళ కదా నాకు ఎవరి డబ్బు తీసుకున్నా మీ చెప్పిన ముహూర్తానికి తీరుస్తానండి. మొన్న కూడా నేను 10:30 to 12:30 చెప్పాను. అది దానికి కూడా 2000 ఫోన్ పే కొట్టానండి. అంటే నేను 2000 నేను తెలిసిన 2 రోజులు ఆగండి నేను మాట పడ్డా. ఆ టైంకి బాగా ఫాలో అవుతున్నానండి. నాకు నిజంగా మీరు ఆ భగవంతుడు, ఆ దత్తుడు నా దగ్గరికి వచ్చి ఈ విధంగా చేయనట్టు నాకు అనిపించింది. చాలా సంతోషం. మీరు కూడా అంటే వాస్తవానికి కూడా ఏదన్నా నమ్మకము ప్రకృతి మనకు తప్పకుండా సహాయం చేస్తుంది. కనుక అమ్మవారి అనుగ్రహంతో చల్లగా మీరు ఉండాలి. మీరు, మీ బాబు, మీ పాప కూడా చక్కగా MBBS మంచి డాక్టర్, మంచి హోదాలో ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతుంది. అదే MBBS అయిపోయిన తర్వాత MD చేస్తాను. అందులో మంచిగా రాణించాలి అని చెప్పి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. దండం పెట్టుకుని అమ్మవారి కూడా బియ్యం వస్తాయి. ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ వాస్తవానికి ముగ్గురు అమ్మవారు కలిసి ఉండడం రేరు. పార్వతి, సరస్వతి సపరేట్ గా ఉంటారు. ముగ్గురు అమ్మలు కొలువై ఉండడం ఎంత విశేషం కనుక అమ్మవారి వద్ద కూర్చొని ఉంటా కనుక ఎక్కువ అమ్మవారి యొక్క అనుగ్రహము అంతే. చిన్నదా సంతోషం. మహాదేవ శ్రీనాథ్. అద్భుతం మురళి గారు. ఆయన ఆనందం ఆయన కళ్ళల్లో, ఆయన మాటల్లో చాలాసేపు కూర్చున్నాడు. ఒక 2 గంటలు కూర్చున్నాడు పాప. అవునా? 30 లక్షలు అంటే మాటలా అండి? చాలా చాలా సంతోషం. అయితే కొంతమంది తన నమ్మి
వాస్తవానికి కూడా తను ఈ విధంగా నిజంగా ఇది నాకు ఉపయోగపడుతుంది అని చెప్పి మూవ్ అయ్యాడు. రాత్రి 10:30కు జనవరిలో ఫిబ్రవరిలో వచ్చినటువంటి ముహూర్తము ఇప్పుడు వీడియోలో చూశారు కదా మీరు. ఆ 10:30 కూడా వాళ్ళ ఇంటి ముందు వెళ్ళి కూర్చున్నాడట ఆ ముహూర్తం దాకా. ఆ డెడికేషన్ చూడండి, లేకపోతే ముహూర్తాన్ని నమ్మిన విధానాన్ని చూడండి, ఎంత చక్కగా నమ్మారు. నాకు చాలా బాగా అనిపించింది విన్నరా. ఎందుకంటే చాలా ఒక్కరి అయినా ఉపయోగపడినా కూడా చాలా. వాళ్ళ కూతురు MBBS చదువుతూ ఉన్నది. ఆ యొక్క సీట్ కోసం అని చెప్పి 30 lakhs గురించి తాను అడగరాని మనుషులను నేను చేయని అప్పు ఉన్నది. ఈ వీడియోలో ఆల్రెడీ చూసుంటారు మీరు కనుక. అందరినీ అడగడము, మళ్ళీ ఎక్కడెక్కడనో తనకు రికవరీ అవ్వడము, అమౌంట్ ఇచ్చేయడం. ఇప్పుడు MD రేంజ్ లో ఉంది ఆ అమ్మాయి. ఆల్రెడీ MBBS అయిపోయింది, ఇప్పుడు MD చదివేటువంటి. ఓకే, ఒకసారి కామెంట్స్ చూద్దాం. ఐ మిస్ టుడేస్ టైమింగ్. ఒక్కసారి మీరు చూస్తూ ఉండండి, మన రెడ్ టీవీ భక్తిని ఫాలో చేస్తూ ఉండండి రెగ్యులర్గా. ఖచ్చితంగా మంత్లీ ట్వైస్ అయితే ఖచ్చితంగా మైత్రి ముహూర్తం వస్తుంది కాబట్టి చూస్తూ ఉండండి. ఇక్కడ థ్యాంక్ యూ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ గురూజీ, మా కష్టాలని పొడగొడుతున్నందుకు. ఒకరు గోల్డ్ లోనో 50,000 ఏమో అమౌంట్ తీర్చాలని చెప్పారు. అవును, ఒక్క నిమిషం. సూపర్ గురువు గారు, ఇలాంటి ఎన్నో మంచి విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాము. గురువు గారికి అండ్ పద్మిని గారికి కూడా థ్యాంక్ యూ అండి, నన్ను కూడా కలుపుకున్నందుకు. ఇక్కడ నేను ఖచ్చితంగా అడగాలనుకున్నాను, మన ప్రవాసాంధ్రులు అంటే ఇప్పుడు మేము ఆస్ట్రేలియాలో ఉన్నాము, లేకపోతే మేము అమెరికాలో ఉన్నాము, మరి మేము ఎప్పుడు కట్టుకోవాలి అని అడుగుతున్నారు. ఎట్లా వాళ్ళకి ఎట్లా? వారికి అక్కడ ఉండేటువంటి సమయాన్ని ఫాలో అవ్వడం. ఓకే, ఇప్పుడు ఆస్ట్రేలియా అయితే ఒక 5.5 hours అహెడ్ లో ఉంటారు, ముందు ఉంటారు కాబట్టి మరి ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చే టైము వాళ్ళకి ఎప్పుడు వస్తుందో ఆ టైం ని బట్టి చేసుకోవాలి, అంతేనండి? అయినా అక్కడ ఉన్న వాళ్ళకి ఏమప్పండి. అయ్యో ఉంటుందండి పాపం పిల్లలకు. ఎందుకంటే చాలా అనుకుంటాం కానీ మనం ఇక్కడ ఉన్న వాళ్ళమే చాలా ప్రశాంతంగా ఉన్నామని అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్న వాళ్ళు పరుగుల జీవితం పాపం. వాళ్ళు డెఫినెట్ గా సెటిల్ అవ్వాలని చెప్పి వెళ్తూ ఉంటారు, సెటిల్ అయి తిరిగి వచ్చేయాలి అనుకుంటారు. డెఫినెట్ గా చాలా స్ట్రెస్ ఉంటుంది. మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు. అమ్మ బాబోయ్, మన ఇక్కడ రాజాలం. ఓకే, డబ్బులు అరేంజ్ చేసుకోవడం కోసం 3 రోజుల ముందే చెప్పండి అని అంటున్నారు. దీనికి ఏంటి మీ ఆన్సర్? 3 రోజుల ముందు చెప్తే వీడియో పోవట్లేదు, తెలవట్లేదు, వెళ్ళిపోతుంది వీడియో. డబ్బులు అరేంజ్ చేసుకోవడానికి అంటున్నారు. దానికి చెప్పాం కదా ఇందాక, బెల్ సింబల్ కొట్టుకొని ఈ యొక్క సబ్స్క్రైబ్ ఏదైతే ఎప్పుడైతే 3 రోజుల ముందు అంటే మినిమం మీకు 3 days ముందు అంటే మనం వేలు లక్షల అప్పు కట్టండి అని చెప్పడం లేదు. ఇక్కడ అన్ని లక్షల అప్పు ఉండేటువంటి వారికి ఎంతో కొంత, మరి 1000, 2000, 5000 అని ఉండేవో అప్పటికప్పుడు ఏదో అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నింటికి అంతా అనుకూలంగానే మనకు అరటిపండు ఇక కంప్లీట్ గా ఒలిచి ఇక నోట్లో పెట్టేటువంటి పరిస్థితి, నవలడం మీ వంతుగా అన్నట్టుగా అన్ని అర్థం చేసుకొని చూసుకోవాలి. నేను 2 years నుండి చేస్తున్నానండి, అన్ని అప్పులు కట్టేసుకున్నాను, తీరిపోయాయి, కట్టాను నేను కూడా. లక్ష్మి గారు 100% బాగుంటుంది నమ్మకంగా చేస్తే. థ్యాంక్ యూ అని చాలా మంది చెప్పారు. ఇంకొకరు రామారావు గారు, నేను 50,000 అప్పు కట్టేశాను అని పెట్టారు. ఇప్పుడు తల్లి చాలుగా ఆ కామెంట్స్, ఎందుకంటే సంతోషం. ఇప్పుడు 50,000 అప్పు తీర్చుకున్నది చాలా సంతోషము, 2 years నుండి అన్నది సంతోషము. నేను ఎందుకంటున్నా అంటే ఇందులో ఎంత పాజిటివ్ ఉంటే అంతమంది అద్భుతమైనటువంటి థ్యాంక్ యూ అని పెట్టడం కానీ ఒక్క నెగిటివ్ కామెంట్ ఒక్కటి కూడా లేదు అందులో. అయితే నేనేం చెప్తాను అంటే కొత్త వారికి ఒకటే విషయం చెప్తున్నాను, బదులు అప్పులు ఉండేటువంటి వారు మైత్రేయ ముహూర్తం సమయంలో ఎంతో కొంత అమౌంట్ అనేటువంటిది వారికి ఇచ్చి తీర్చేసుకోండి, వారి చేతిలో పెట్టండి. లేదు అనుకునేటువంటి సందర్భంలో గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేయండి. లేదు అని అనుకునేటువంటి సందర్భంలో మాకు ఫోన్ పేలు గూగుల్ పేలు ఏవి లేవు అని అనుకునేటువంటి వారు ఒక వైట్ పేపర్ మీద చక్కగా వారి పేరు, ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఇంత అమౌంట్ నేను ఇస్తున్నాను అని చెప్పి రాసి ఆ యొక్క వైట్ పేపర్ చక్కగా కూడా ఒక ప్లేట్ కింద పెట్టేసి దాని మీద దీపారాధన చేయండి. అందులో డబ్బు పెట్టండి, 1116 లేదా 2116 పేపర్ లో పెట్టి ఫోల్డ్ చేసి పెట్టేసేయండి. ఒక కొరియర్ రూపకంగా ఎన్వలప్ కవర్, ఒక గిఫ్ట్ ఇస్తే మనం ఏ విధంగా ఇస్తానో ఆ విధంగా ప్రకృతికి గిఫ్ట్ ఇచ్చేసేయండి. ఏది ఎందుకు ఆ గిఫ్ట్, మీరు ఎవరికైతే డబ్బు ఇవ్వాలో వారికి ఆ యొక్క యూనివర్స్ ఇచ్చేస్తుంది. ఈ డబ్బు మీ దగ్గర ఫోన్పే, గూగుల్ పే, వాట్సాప్ లేదు కనుక ఇది చెయ్యండి. వారు కనబడ్డప్పుడు 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ 4 రోజులకు కానీ వారికి ఇచ్చేసేయండి.
ఓకేనా? ఈ సందర్భంగా మీరు వినియోగించుకోండి. లేదు మేము ఆల్రెడీ అదేమిటి ఫోన్ పేనే కొట్టేస్తాము, వారి అమౌంట్ ఇస్తే తీసుకోరు, కమ్యూనికేషన్ ఉండాలి. మొత్తానికి గొడవలు ఉన్నవి, మేము కొట్టేశాం 100 లేదా 200 కొట్టేశాం అంటే కుదరదు. వారికి చెప్పండి విషయం ఇది. ఇప్పుడు ఏమని చెప్పాలి అంటే, మీరు అప్పు తీసుకున్న సందర్భంలో మీ బాధ ఏదైతే ఉందో, ఎంత బాధలో తీసుకున్నారు, ఇవాళ తిరిగి ఇచ్చేటువంటి సందర్భంలో ఇవ్వలేకపోతున్నారా, లేదా కావాలని ఇస్తలేరా, లేదా మీకు అడ్జస్ట్ అవుతలేవా? అడ్జస్ట్ అవుతున్నాయి అనుకుంటే సంతోషంగా ఇవ్వండి, వారు సంతోషపడాలి. అయితే చెప్పండి వారికి, 1,00,000 రూపాయలు ఉంది, నువ్వు 1000 నాకు ఇచ్చేది అంటే కన్విన్స్ చేయండి, విషయం ఇది అని చెప్పి కన్విన్స్ చేయండి. ఇందులో మీ బాండింగ్ కూడా పెరుగుతుంది, బాగుంటుంది కదా. కన్విన్స్ చేసుకోండి, అప్పు తీర్చండి. అప్పు ఇచ్చిన వాడిని ఎటువంటి పరిస్థితుల్లో తిట్టకండి. వాడు అడిగాడు మీ డబ్బులు, మీకు అడిగినప్పుడు ఇచ్చాడు కదా, కుజుడు ఇంకా బలపడతాడు. తిట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. తిడితే మాత్రం మళ్ళీ కుజుడు ఇంకా బలపడి ఇక పరిస్థితి వేరే ఉంటుంది. మనం ఒక్కొక్కళ్ళు తిట్టాల్సిన అవసరం ఏముంది? తిట్టద్దు, ద్వేషాన్ని పెంచుకోవద్దు, అప్పును తీర్చేసుకోండి, ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపండి. మరి గోల్డ్ లోన్ ఉండేటువంటి వారు కూడా ఇప్పుడు మనం చెప్పే మైత్రేయ ముహూర్తంలో ఆ సమయానికి గోల్డ్ లోన్ కట్టండి. గురువారం రాత్రి వచ్చింది ఉండదు కదా అంటే చెప్పే కదా, లెటర్ రాసి పెట్టుకోండి. తెల్లారి నెక్స్ట్ డే మీరేం చేస్తారు, గురు హోరాలో కానీ శుక్ర హోరాలో కానీ వెళ్ళి ఇచ్చేసేయండి. ఓకే? అండ్ ల్యాండ్ రిలేటెడ్ ఉన్న ఏది ఉన్నా కూడా సమస్య ఒకసారి ట్రై చేయండి, ఫీల్ కాండి. నాకు ఈ అప్పు ఉంది, నాకు ఈ స్ట్రెస్ ఉంది, నాకు ఈ స్ట్రెస్ నుండి రిలీవ్ కావాలి, అది అప్పు కానీ ఏదైనా ఆ సమయంలో కనుక రేపు 20వ తారీఖు శుక్రవారం వస్తుంది. అద్భుతంగా శుక్రవారం మరి అప్పు తీర్చచ్చా, డబ్బులు ఇవ్వచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం, శుక్రవారం రోజు హాస్పిటల్లో ఎమర్జెన్సీగా ఓపీ కావాలంటే కట్టుకొని తీసుకుంటలేరా? శుక్రవారం రోజు ఏదో ఆపరేషన్ ఉంది, వాడు ఎట్లా డబ్బు పే చేస్తేనే ఆపరేషన్ చేస్తా అంటాడు, తప్పదా? ఏం చేస్తాం? కనుక అప్పు కట్టుకోండి, మీరు అప్పు చేయకండి. ఆ రోజు శుక్రవారం రోజు కనుక మంగళవారం రోజు అప్పిచ్చి దండం పెట్టుకోండి, అమ్మయ్య తీరింది అనుకోండి హ్యాపీగా. కనుక శుక్రవారం రోజు 7:30 నుండి 9:17 PM, 7:30 PM నుండి 9:17 PM వరకు, అంటే సుమారుగా 7:30 నుండి 9:30 లోపు 2 గంటలే. మళ్ళీ 9:30, 10:30, 7:30, 8:30, 9:30 నైట్ ఉంది. ఈ నైట్ లో చక్కగా బిఫోరే 1 అవర్, హాఫ్ అన్ అవర్ ముందు అక్కడికి వెళ్ళండి, వారితో చక్కగా మాట్లాడండి. ఈ సమయానికి డబ్బులు తీసి ఇచ్చేయండి, హ్యాపీగా ఓ స్వీట్ తీసుకొని వెళ్ళండి, ఏం కాదు, వారికి ఇచ్చేయండి. వారి పిల్లలకు కావచ్చును, ఇంట్లో పిల్లలు ఉంటారు, అయ్యా మీరు 1,00,000 రూపాయలు వద్ద అప్పు తీసుకొని ఉన్నారు, చక్కగా పండ్లో స్వీటో తీసుకెళ్ళండి. వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలకు కానీ లేదా ఎవరో వాళ్ళు ఉంటారు కదా, తింటారు కదా, పుట్టి చేతులతో ఏదో అప్పు ఇవ్వడానికి కాకుండా ఇచ్చేసి చక్కగా డబ్బులు ఇచ్చేయండి. కొంచెం అర్థం చేసుకోండి, త్వరలో మీ అప్పు తీరుస్తానని మాట ఇవ్వండి. అయితే అప్పు మేము ఇచ్చాము, మాకు మా డబ్బులు ఇవ్వట్లేదు అనుకునే వాళ్ళు దండం పెట్టుకోవచ్చు అండి. ఈ పర్టికులర్ టైంలో మా డబ్బులు మాకు రావాలి అని ఆ సమయంలో కుదిరితే వారికి కాల్ చేసి ఫోన్ పేనో గూగుల్ పేనో చేయమనండి. లేదు వాళ్ళు మాట్లాడట్లేదు మాతో, అబ్స్కాండ్ అయిపోయారు, ఎక్కడున్నారో తెలీదు అన్నప్పుడు లెటర్, నాకు డబ్బులు ఇచ్చాడు అని లెటర్ రాసి పెట్టుకోండి. తప్పకుండా దీపారాధన కుదిరితే వెండి ప్లేట్ కింద పెట్టే ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ఇంకా దీపం, వెండి ప్లేటు, వెండి దీపారాధన ఎక్సలెంట్ ఉంటుంది. అంటే వెండి దీపారాధన చేస్తారు, దాని కింద వెండి ప్లేట్ ఒకటి ఉంటుంది, దాని కింద మీరు రాసిన లెటర్ ఉంటుంది. తర్వాత ఏం చేయాలంటే లెటర్ ని ఒక 3 months మన దగ్గర వారు ఈ 3 నెలలలో తప్పకుండా మన కాంటాక్ట్ లోకి వస్తారు. ఈ 3 మైత్రేయ ముహూర్తాలలో వస్తే ఈ తర్వాత ఆ లెటరు వారికి ఇవ్వడమా లేదా ఈ లెటర్లో వారిని డబ్బులు పెట్టడమో చూద్దాం. వారు ఏమన్నా మళ్ళీ కాల్స్ కానీ మెసేజ్ మన దానికి ఏమిటి కామెంట్ రూపకంగా కానీ వస్తే గట్టిగా చెప్పుదాం. ముందైతే ఉండనివ్వండి, లెటర్ మీ దగ్గరనే ఉండనివ్వండి, దేవుడు గదిలోనే అలానే ఉండనివ్వండి. వారి నుండి మీకు పాజిటివ్ వైబ్రేషన్ కానీ వారు పలానా దగ్గర ఉన్నారు అని కానీ లేదా వారు కాల్ చేశారని కానీ 7వ తారీఖు రాత్రి 7:30 నుండి 9:17 వరకు ఉంది కాబట్టి చక్కగా వినియోగించుకోండి ఈ సమయాన్ని. కృతజ్ఞతలు మురళి గారు, నమస్తే.